అయిపోయింది, తాజాగా దాన్ని మూసేశారు. అది దాని పరిస్థితి ఏంటనేది మనం చెప్పలేము. ఈ రకంగా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా గానీ ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం. విశాఖపట్నంలో ఇప్పుడు వరకు ఇందాక విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వ భూములు ఏమీ లేవు, ఆస్తులు ఏమీ లేవు అని చెప్పి. ప్రైవేట్ భూములన్నీ వాళ్ళ ప్రభుత్వ అనుమాయిలకు వెళ్ళిపోయి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టారు. నా దగ్గర లిస్ట్ ఉంది మేడం. ఇది చూస్తే చాలా బాధాకరం. సర్క్యూట్ హౌస్, ఆర్ఎంఈ క్వార్టర్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్. మేడం నేను కూడా ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకున్నాను. నిజంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళందరికీ నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోనే చదివాను. అందరం పాలిటెక్నిక్. అది మేడం, పాలిటెక్నిక్ చదివాం. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పిన కాలేజీలని తాకట్టు పెట్టడం అనేది అసలు ఏ రకంగా మాట్లాడుకోవాలో చెప్పలేము. ఆఖరికి రైతు బజార్, పట్టు పరిశ్రమల శాఖ స్థలం, పోలీస్ క్వార్టర్లు కూడా మేడం, కిల్లంపూడి లేఅవుట్ లో ఉన్న పోలీస్ క్వార్టర్లు కూడా తాకట్టు పెట్టారు. ఆఖరికి కిల్లంపూడి లేఅవుట్ లో ఉన్న ఈ బంగ్లా తాకట్టు పెట్టారు, పీడబ్ల్యూడి ఆఫీస్ తాకట్టు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఆఖరికి తహసీల్దార్ కార్యాలయం కూడా తాకట్టు పెట్టారు మేడం. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కనుక చూసుకుంటే తాకట్టు పెట్టకూడదండి రాజ్యాంగంలో ఉందా అన్నారుగా నిన్న. అవును, ఒక గౌరవ శాసనసభ్యులు లేకపోతే ఒక మంత్రి నన్ను ఒక స్టేట్మెంట్ చూశాను మేడం, తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉంది. దీన్ని బట్టి మనం అందరం ఇంకో డిమాండ్ చేయాలి మేడం. రాజ్యాంగంలో మన కిడ్నీలని, మన కాలేయాన్ని, గుండెల్ని కూడా తాకట్టు పెట్టకూడదని ఎక్కడ లేదు. మనం అందరూ డిమాండ్ చేసి అది పెట్టుకోవాలి మేడం. లేకపోతే ఎప్పటికప్పుడు దీన్ని కూడా పెట్టేస్తారు, మన శరీర భాగాలను కూడా తాకట్టు పెట్టేస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదని మన రాజ్యాంగంలో మేము పెట్టేసా ఉంటాం. అన్ని రాజ్యాంగాన్ని వీళ్ళు ఏమన్నా రాజ్యాంగం ప్రకారం ఫాలో అవుతున్నారా అంటే రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలైన భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రశ్నించే గుణాలనే వీళ్ళు అలసించరు. ఇంకా అలాంటప్పుడు ఇంకా అన్ని రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది అనుకుంటే ఇంక మనం ఏం చెప్పాలి? అసలు రూల్ బుక్ అనేది, రూల్ ఆఫ్ లా అనేది ఈ రాష్ట్రంలో అమలవటం లేదని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది మేధావులు చర్చా వేదికలో మనం బహిరంగంగా చూస్తాం. ఆఖరికి కోర్టులు కూడా దాని మీద చివాట్లు పెట్టి రకరకాల సందర్భాల్లో ఇక్కడ రూల్ బుక్ ఫాలో అవుతున్నారా అని చెప్పి. కాదండి, అసలు ఇవాళ పారిశ్రామికవేత్తలకి ఏమని భరోసా ఇస్తారు? ఇప్పుడు విజయ్ కుమార్ గారు పరవాడ చుట్టుపక్కల సజ్జల్లో ఉద్యోగాలే పోయినాయి, కంపెనీలే లేవు, ఏం చెబుతారు? వచ్చి మీరు కూడా ఖాళీ చేయండి అని చెప్తారా? లేకపోతే ఏదన్నా మీకు ఏమన్నా వేరే బెనిఫిట్స్ ఇస్తాము, ఉండండి మేమే వస్తామని చెప్తారా? ఏంటి అసలు ఇవాళ మీటింగ్ ఉద్దేశం ఏంటి? లేదా ప్రజలకి ఏం చెప్దామని? అంటే మేడం ఇక్కడ బేసికల్ గా మనకి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రధాన పరిపాలనా విభాగానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఒక గత చరిత్ర ఉంది మేడం. అది కూడా గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ఈ ముఖ్యమంత్రి గారితో లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారి తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ముఖ్యమంత్రి గారు వ్యాపార సామ్రాజ్యాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారనో లేకపోతే ఇంకోటి పెట్టారనో ఆ సందర్భంలో చాలా మంది పెట్టుబడిదారులు జైలుకి వెళ్ళిన హిస్టరీ ఉంది మేడం. అది కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే బేసికల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు పెట్టుబడిదారులు అనేది మనకి నిజంగానే ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టుబడిదారులను గౌరవిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇక్కడ యువతకి లేకపోతే ఇక్కడ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేది ప్రధాన కాన్సెప్ట్. ఎక్కువ ఎకానమీ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనేది ఏ ప్రభుత్వం బేసిక్ ప్రిన్సిపల్ మేడం. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ సొంత వ్యాపార సామ్రాజ్యాలు పెంచుకోవడం, వాళ్ళ సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమేజ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎకానమీ సిస్టమ్ కానీ వాళ్ళతో సంబంధం లేదు. ఎకానమీ సిస్టమ్ అంటే ఇక కాకి చెప్పిందే తలుచుకోవాలి, రుణ విస్ఫోటనం అని చెప్పేసింది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీడీపీతో మాట్లాడి నేను మళ్ళీ మీకు ఇస్తాను ఛాన్స్. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది. ఈ 5 ఏళ్లలో గుండె మీద చేసుకుని ముఖ్యమంత్రి గారు కానీ వారి ప్రభుత్వం కానీ అసలు వైజాగ్ ఏం చేశాము అని గట్టిగా చెప్పగలరా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కేవలం ఒకే ఒక్క సమ్మిట్ పెట్టారు, అది నిన్నటితో కలిపి 1 సంవత్సరం. మరి వాళ్ళు వచ్చేదాన్ని 2వ సమ్మిట్గా ఏమైనా చూపిస్తారో లేదో తెలియదు. నిన్నటి డేట్తో కలిపితే ఆయన ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో 1 సమ్మిట్ పెట్టారు. అప్పుడు కూడా 13 లక్షల పెట్టుబడులు వచ్చినాయి, 370 సంస్థలు వచ్చినాయి, 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, 80% కార్యరూపం దాల్చేసాయని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడం కూడా జరిగింది. కానీ అసలు